చాలా మంది గోవాని చూడటానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తుంటారు. మరి గోవాకి వచ్చిన వారు ఏ విధంగా గడపాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. గోవాలో మొదటిగా మీరు ఉదయం వేళ రుచికరమైన అక్కడ సాంప్రదాయకమైన కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ ను హోటల్లో తినాలి. హోటళ్లు సాధారణంగా ఉత్తర గోవా లేదా పాంజిమ్ లోని కండోలిం రోడ్లపై కనపడుతూ ఉంటాయి. గోవాలో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ సమయంలోనే ఒక బీర్ బాటిల్ ని పుచ్చుకోవడం అనేది సర్వసాధారణం. కాండోలిం వీధులను కాలినడకన లేదా ఒక బైక్ ని అద్దెకి తీసుకోవడం ద్వారా దీన్ని చూడవచ్చు. ఒక బైక్ రోజుకి 250 రూపాయల నుంచి సాధారణంగా ఉండదు. కనుక మీరు బ్రేక్ఫాస్ట్ ప్రదేశం చేరే ముందే అతి చౌకదారులలో కొంత షాపింగ్ కూడా చేయవచ్చు. టీ షర్ట్లు, సన్ గ్లాసులు, రిఫ్రిజిరేటర్ మ్యాగ్నెట్ల వంటి కొనుగోలు చేయవచ్చు. ఇవి సాధారణంగా కాండోలిం లేదా అంజనార్ ప్రదేశాల్లో దొరుకుతాయి. శనివారం రోజున సెకండ్ హ్యాండ్ వస్తువుల మార్కెట్ కూడా ఉంటుంది. మధ్యాహ్నం లేదా సెలవు దినం అయిందంటే చాలు గోవాలోని బీచ్లకు జనాలు అధికంగా వస్తుంటారు. కండోలిం ప్రాంతంలో 3 ప్రధాన బీచ్లు ఉన్నాయి. అవి కండోలిం బీచ్, కాలాగుటే బీచ్ మరియు బాగా బీచ్. వీటిలో బాగా బీచ్ ను చాలా బాగా మెయింటైన్ చేస్తారు. అన్ని బీచ్ల్లోనూ వాటర్ స్పోర్ట్స్ కూడా ఉంటాయి. వీటిని అక్కడ ఉండే కొంతమంది బ్రోకర్లు నిర్వహిస్తారు. జెట్ స్కై, బనానా రైడ్, బాలా సైలింగ్ వంటివి ఎంచుకోవచ్చు. బీచ్ల్లో గల గుడిసెల్లో లభించే స్వచ్ఛమైన గోవా సీ ఫుడ్ తో పాటు బీరు తాగడం మర్చిపోకండి. ఈ 3 ప్రధాన బీచ్ల దగ్గర నుంచి కొంత దూరంలోనే అంజనా బీచ్ ఉంటుంది. అంజనా బీచ్ ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఒక పుస్తకం చదువుకోవాలన్నా, మీ ఈమెయిల్స్ ని చెక్ చేసుకోవాలన్నా ఆ బీచ్ లో చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇక్కడ విశిష్టత నిశ్శబ్దం మరియు ప్రశాంతత. ఉక్కా ప్రియులైతే గోవాలోని బీచ్ల్లోని గుడిసెల్లో చాలా తక్కువ ధరలో ఉక్కా మీకు లభిస్తుంది. ఇక దక్షిణ భాగం పరిశీలిస్తే ఆ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ప్రసిద్ధిగాంచిన చర్చిలు, ప్రశాంతమైన బీచ్లు కూడా ఉన్నాయి. గోవాలో ఎంతో పేరు మోసిన కోల్వా బీచ్ దక్షిణ ప్రాంతంలోనే ఉంది. ఈ ప్రాంతంలో ఎంతో ఖరీదైన హోటల్ ఉండడంతో క్రమశిక్షణ ఆచరించే వారికి ఈ ప్రాంతం చాలా బాగుంటుంది. ఇక సాయంత్రం అయిందంటే చాలు గోవా పట్టణం పార్టీ ప్రియులకు స్వర్గమే. ఈ పార్టీలు తెల్లవారు 3 గంటల వరకు జరుగుతాయి. పబ్ యజమానులు ఉదయం వరకు సంగీతాన్ని మోగిస్తూనే ఉంటారు. అయితే సరైన రవాణా సౌకర్యం ఏది లేకుండా గోవాలో రాత్రి పొద్దుపోయేంత వరకు కొనసాగడం రిస్క్ తో కూడిన పని. ఆ సమయంలో మీకు క్యాబ్ దొరకడం కష్టం కావచ్చు. ఉత్తర గోవాలో కెఫే టిటోస్ మరియు మాంబోస్ అనేవి 2 ప్రఖ్యాత నైట్ క్లబ్లు. ఇవి కాలాగుటే బీచ్ కు దగ్గరగా ఉంటాయి. వీటి నుంచి కొంచెం ముందుకు వెళ్తే రోడ్ సైడ్ పబ్బులు, బార్లు చౌకధరలో ఆహారాన్ని, ఆల్కహాల్ ని అందిస్తుంటాయి. సాంప్రదాయక నైట్ క్లబ్లే కాక ఇక్కడ కొన్ని బీచ్ హట్లు, కొన్ని పార్టీలను కూడా ఏర్పాటు చేస్తుంటాయి. అయితే బీచ్లలో బాగా లోపలికి వెళ్లడం రాత్రిపూట మంచిది కాదు. ఇక్కడ ప్రమాదకరమైన బీచ్ల్లో రాత్రిపూట లోపలికి వెళ్తే పోలీసులు అడ్డుకుంటారు. పాంజిమ్ ప్రాంతం కూడా చాలా బిజీగా ఉంటుంది. అక్కడ షాపింగ్ బాగానే ఉంటుంది, కానీ లభించే ఆహారాలు మాత్రం రుచిగా ఉండవు. గోవా ఒక పర్యాటక స్థలంగా వయసుతో నిమిత్తం లేకుండా సెలవులను గడిపేందుకు అన్ని ప్రదేశాల నుండి రవాణా సదుపాయం కలిగి ఉంది. ఇక్కడ నైట్ లైఫ్, బీచ్లు, పార్టీలు అన్ని కూడా మన దేశంలోని ఇతర నగరాల కంటే తక్కువ ఖర్చులోనే అందిస్తూ దేశీయ పర్యాటకులను మళ్లీ స్వాగతిస్తున్నాయి. సెలవుల సమయంలో ఈ ప్రాంతానికి వచ్చే విదేశీయులు భారతీయ జీవన విధానాలను ఆనందిస్తున్నాయి. మీరు గాని కొద్దిపాటి సాహసం చేయాలనుకునే వారైతే అక్కడ ఉన్న ఒక హట్ ను అద్దెకి తీసుకోండి మరియు అక్కడ స్థానిక జీవన విధానాన్ని ప్రత్యక్షంగా అనుభవించండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి వెంటనే గోవాని సందర్శించి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.